హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు మా దశరథుడు బర్త్‌డే అండి. సో, ఈరోజు మనం ఏమేం చేసాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చిన్నగా వీడియో అయితే తీశాను. దాన్నైతే ఈరోజు చూపించేస్తాను వచ్చేయండి. ఇవైతే నేను మొన్న పెయింట్ వేసిన ముగ్గులండి. మీకు వీడియో తీసి చూపిద్దామనేసి ఇలా అయితే వీడియో తీశాను. చూడండి చాలా బాగా వచ్చాయి. ఆ రోజు ఉదయాన్నే 5కి అయితే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసి అయితే వచ్చి నైటే ఉదయాన్నే గారెలు వేద్దామని అయితే ఇలా మినపగుళ్ళు నానబెట్టానండి. వీటిని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుని గ్రైండర్లో వేసేసాను. ఈలోపు సేమియా ప్రిపేర్ చేసుకుందామని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని వాటర్ వేసుకుని చిన్న సగ్గుబియ్యాన్ని వేసానండి. నేనైతే చిన్న సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మాత్రమే సేమియాలు వేస్తానండి. అంతవరకు సేమియా అయితే వేయను. చిన్న సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయిన తర్వాత సేమియాని అయితే వేసాను. ఒక గ్లాస్ సేమియాకి హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం అయితే సరిపోతాయండి. అలా వేస్తాను నేనైతే. ఈ సేమియా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత పాలు వేసుకుని బాగా ఉడికించుకోవాలి. సేమియా మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో షుగర్ వేసుకోవాలి. మీరు తీపికి సరిపడా వేసుకోండి. మేమైతే కొంచెం తీపి ఎక్కువగానే తింటాము. అందుకని కొంచెం ఎక్కువగానే వేస్తాను. పాలల్లో ఒక 5 నిమిషాలు సేమియా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు గారెల పిండి కూడా నలిగిపోయింది. గారెల పిండిలో కొద్దిగా జీలకర్ర, సాల్ట్ అయితే వేసుకుని బాగా కలుపుకున్నాను. మా అబ్బాయికి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఏమీ తగలకూడదండి. అందుకనేసి ఇలా సింపుల్గానే ఏమీ వేయకుండా జీలకర్ర ఒకటి వేసి అయితే వేసేస్తాను. గారెలు మీకు కలర్ బాగా రావాలి అనుకుంటే నీళ్ళకు బదులుగా మజ్జిగను ఉపయోగించండి. గారెలు బాగా వస్తాయి. నాకైతే గారెలు వేయడం బాగా అలవాటు వల్ల ఇలా చేతులతోనే వేసేస్తున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పిండితో ఇలా గారెలు అయితే వేసి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి చక్కగా వేగిపోయాయి. మనం మజ్జిగతో గారెలు వేసిన వల్ల కలర్ కూడా చాలా బాగా వచ్చాయి కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా కలర్ మంచిగా వస్తుంది. నేను గారెలు వేసేలోపు మా అత్తయ్య, మావయ్య అందరూ లెగిసిపోయారు. వాళ్ళకైతే ముందు టీ పెట్టి ఇవ్వాలి. వాళ్ళు టీ తాగిన తర్వాతే పనులు చేసుకుంటారు. సో వాళ్ళకి టీ కూడా పక్కన పెట్టేశాను. ఈలోపు గారెలు మొత్తం వేగిపోయినాయి. వీటిని అన్నిటిని తీసి ఒక బౌల్లోకి వేసేసాను. అస్సలు నూనె పీల్చకుండా చాలా బాగా వచ్చాయండి గారెలు. ఈలోపు మా బర్త్డే బాయ్ కూడా లెగిసిపోయాడు. వాడికి కూడా స్నానం చేయించేసి అయితే దేవుడి కాడ వండిన నైవేద్యాలను పెట్టేసి దీపారాధన చేయించి దండం పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో అందరి చేత అక్షింతలు అయితే వేయించేసాము. అంతా ఇంట్లో అయిపోయిన తర్వాత సేమియా తినిపించేసి అయితే గుడికి తీసుకొచ్చామండి. టెంపుల్ మాకు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్ ఫేమస్ అండి. సో అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. ఈరోజు వాళ్ళ టీచర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్లు ఇస్తానని అడిగాడు. సో స్కూల్కి అయితే తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి, టీచర్స్కి అందరికీ చాక్లెట్, బిస్కెట్లు ఇప్పించేసి అయితే ఇంటికి తీసుకొచ్చాము. మా ఇంట్లో అయితే కేక్ కటింగ్స్ గట్రా ఉండవండి, చేయకూడదు అంటారు. సో మేము కేక్ అయితే కట్ చేయించాము. కానీ వాళ్ళ పిన్ని చెప్పకుండా అయితే కేక్ కొనుక్కొచ్చేసింది. సరేలే కట్ చేయిందామనేసి అనుకుని అయితే పీట మీద పెట్టి అయితే కేక్ కట్ చేయించేసాము. చూడండి చాలా బాగుంది కదా కేకు. మా బుడ్డోడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే బిర్యానీస్ తెచ్చుకున్నాం బయట నుంచి. ఇంట్లో ఏం వండలేదండి. సో అందుకని బయట నుంచి తెచ్చుకుని అయితే బిర్యానీ తిన్నాము. అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.